సో హాయ్, వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ మనం ఏమేమి కనుక్కున్నామంటే ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి, ఎంఎస్ వర్డ్ లో డాక్యుమెంట్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఎంఎస్ వర్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. సపోజ్ ఎంఎస్ వర్డ్ లో ఒకటి ఏమైనా క్రియేట్ చేసి దాని ఫైల్ నేమ్ పెట్టేసి ఫస్ట్ ఆప్షన్స్ ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మీ ముందు నేను ఒకటి క్రియేట్ చేశా, జస్ట్ ఒక డాక్యుమెంట్ ని ఓపెన్ చేసి. అయితే దీంట్లో టైటిల్ బార్ లో డాక్యుమెంట్ 1 అనేది ఉంది. నేను ఎస్టర్డే చెప్పిన విధంగా దీన్ని ముందు సేవ్ చేద్దాం. ఎలా? ఫైల్ లో మనకు ఇక్కడ సేవ్ యాజ్ అండ్ సేవ్, ఈ రెండిట్లో ఏదో ఒక బటన్ క్లిక్ చేస్తాం. సేవ్ అనేది క్లిక్ చేస్తున్నాం ప్రెసెంట్. దీంట్లో జనరల్ గా నేనైతే డాక్యుమెంట్స్ లో దీన్ని సేవ్ చేస్తాను అనమాట. సో దిస్ పీసీలోకి వెళ్ళా, దాంట్లో డాక్యుమెంట్స్ లోకి వెళ్ళా. డాక్యుమెంట్స్ లో నేను కస్టమ్ డైరెక్ట్ శాంపుల్ అని నేను ఒకటి క్రియేట్ చేస్తాను. ఎంఎస్ ఆఫీస్ శాంపుల్స్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో ఏమున్నాయో ఒకసారి చూస్తున్నాను. సో ఎంఎస్ ఆఫీస్ శాంపుల్ టెస్ట్ అనే ఫోల్డర్ ఉంది, దాంట్లో ఓపెన్ చేసి అంటే అట్ ప్రెసెంట్ ఇక్కడ నేను సేవ్ చేయాలి. సో మిస్టర్ హఫీజ్ డాక్యుమెంట్ 1 అనేది ఇంతకుముందు నేను సేవ్ చేసిన ఫైల్, ఇప్పుడు డాక్యుమెంట్ 2 అని సేవ్ చేస్తున్నాను. అంటే రెండవ డాక్యుమెంట్ అనేది దాన్ని ఎలా చేయాలి, ఏం టైప్ చేద్దాం, ఏం ఆప్షన్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఆప్షన్స్ నేర్చుకున్నాం, ప్రీవియస్ గా చేసినది మాత్రం సేవ్ చేస్తున్నాం సేవ్. సో అంటే ఇప్పుడు టైటిల్ బార్ లో ఏమని వస్తుంది మనకు, టైటిల్ బార్ లో మిస్టర్ హఫీజ్ డాక్యుమెంట్ 2 సేవ్డ్ అని వస్తుంది. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటంటే బాడీ ఆఫ్ ద ఎంఎస్ వర్డ్. సో ఈ తెల్ల స్క్రీన్ ఉంది కదా, ఈ తెల్ల స్క్రీన్ అంతా కూడా బాడీ ఆఫ్ అంటాం. సో ఇది చూడడానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ బటన్ పట్టుకొని మౌస్ ని స్క్రోల్ ఇన్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది, స్క్రోల్ అవుట్ చేస్తే అంటే ట్రాక్ బాల్ ఉంటుంది కదా మౌస్ లో. సో ఇలా సో చూపిస్తా చూడండి, ఇది ట్రాక్ బాల్ కదా, దీన్ని ముందు కంటే జూమ్ ఇన్ అవుతుంది, వెనక్ కంటే జూమ్ అవుట్ అవుతుంది. వెరీ వెరీ సింపుల్. సో నేను ఇప్పుడు దీన్ని చేశాను. టైప్ చేస్తున్నాను, ఐ యామ్ ఏ స్టూడెంట్ ఆఫ్ మాస్టర్స్ అకాడమీ అని టైప్ చేశాను. ఫుల్ స్టాప్ ఇచ్చాను. అండ్ ఐ యామ్ లెర్నింగ్ ఎంఎస్ ఆఫీస్ అనేది టైప్ చేశాను. సో ఇలా నేను టైప్ చేసి దీన్ని ఏం చేస్తున్నా, జస్ట్ ఫుల్ స్టాప్ ఇచ్చేసాను. సో ఇక్కడ దాకా సెంటెన్స్. ఇంకా ఏం చేస్తాను అంటే, సో ఇన్ ఫస్ట్ క్లాస్ ఐ హ్యావ్ లెర్న్ జస్ట్ హౌ టు క్రియేట్ ఏ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ అని ఎందుకంటాము అంటే ఎంఎస్ వర్డ్ లో ఉండేవన్నీ కూడా డాక్యుమెంట్. ఎంఎస్ వర్డ్ లో ఏ ఫైల్ క్రియేట్ చేసినా దాన్ని డాక్యుమెంట్ అంటాం. ఓకే, హౌ టు క్రియేట్ ఏ డాక్యుమెంట్ అండ్ హౌ టు సేవ్ బై యూజింగ్ ఏ ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ఇవ్వడం జరిగింది, డాక్యుమెంట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఇచ్చాం. సో నౌ ఇప్పుడు ఏంటి, ఇంకా ఏం చేయాలి? సో దీన్ని నేను, నాకు కావాల్సింది ఏంటంటే కంటెంట్ కాదు, ఎలా నేను యూజ్ చేయాలి, వేరేవన్నీ కూడా కమాండ్స్ ఎట్లా యూజ్ చేయాలనేది ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆలోచించాల్సింది. సో దీంట్లో ఆల్రెడీ కొన్నిసారి చెప్పుకున్నాం, ఏమని, పైన బ్లూ కలర్ లో ఉన్నది ఇలా ఇక్కడ ఉన్నది. సో ఇదంతా కూడా దీన్ని మనం ఏమంటాం అంటే టైటిల్ బార్. అలానే దీన్ని ఏమంటాం రిబ్బన్. దాని తర్వాత ఇదంతా బాడీ, ఇదంతా ఇన్ఫర్మేషన్ బార్. అయితే ఇప్పుడు దీంట్లో హోమ్ మెనూలో ఏమన్నాయంటే ఫైల్ ఎందుకు అంటే సేవ్ చేసేదానికైనా, ఓపెన్ చేసేదానికైనా, ప్రింట్ చేసేదానికైనా, షేర్ చేసేదానికైనా, లేకుంటే ఎక్స్పోర్ట్ చేసేదానికైనా. ఎక్స్పోర్ట్ అంటే పీడిఎఫ్ లో కానీ వేరే ఫైల్ సిస్టమ్ లోకి మనం మార్చేదానికి ఎక్స్పోర్ట్ అంటే. సో క్లోజ్ చేసేదానికైనా ఈ ఫైల్ అనేది ఆప్షన్ యూజ్ అవుతుంది. హోమ్ బటన్ లోపల ఏముంటుందంటే క్లిప్ బోర్డ్స్ ఉంటాయి. క్లిప్ బోర్డ్ అంటే కాపీ చేసేదానికి, పేస్ట్ చేసేదానికి, ఫార్మాట్ చేసేదానికి, ఇవన్నీ కూడా ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. సో
దీన్ని ఇవన్నీ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో కనుక్కోవాలంటే ఈ కార్నర్ లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామనుకోండి మొత్తం ఆప్షన్స్ ఇక్కడ వచ్చేస్తాయి. లేదు నేను దీన్ని క్లిప్ బోర్డ్ ను చూడాలి, సో దీంట్లో క్లిప్ బోర్డ్ ఆప్షన్స్ కావాలి, ఫార్మేట్ కావాలి, కంట్రోల్ సి, సో ఇట్లాంటివి కూడా నేను చూడొచ్చు. అండ్ ఫాంట్ కావాలి, ఫాంట్ ఆప్షన్స్ కావాలి, చూడండి ఫాంట్ ఆప్షన్స్ ఇలా మనం మొత్తం చూడొచ్చు. అంటే ఈ కార్నర్ లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. దీంట్లో ఏముంటాయి, జనరల్ గా అందరూ యూజ్ చేసేవి ఎక్కువగా ఉంటాయి, బోల్డ్ అనేది, ఇటాలిక్ అనేది. ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో నేను కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నా, ఎందుకంటే మనకు అక్షరాలు కనపడితే మనకు డిఫరెన్స్ అర్థమవుతుంది. నేను మాస్టర్స్ అకాడమీ అనేది ఏం చేస్తున్నా అంటే నేను దాన్ని బోల్డ్ చేస్తాను. సో మౌస్ ని తీసుకుని వెళ్ళి అక్కడ బి అనేది ఉంది కదా, దానిపైన నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇది బోల్డ్. బోల్డ్ అంటే చాలా లావుగా థిక్ లైన్స్ లో వస్తుంది. సో అలానే ఎంఎస్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నేను అండర్లైన్ యూ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ అండర్లైన్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. అంటే నాకు అండర్లైన్ కావాలంటే ఇలా క్లిక్ చేయాలి. సో దీన్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే నాకేం రాదు, ఎందుకంటే కర్సర్ లో ఏం సెలెక్ట్ కాలేదు కదా, ఇప్పుడేం రాదు. నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఫస్ట్ క్లాస్ అనేది నేను ఇటాలిక్ సైజ్ లో ఉండాలి, అంటే కొంచెం బెండ్ అవుతాయి అక్షరాలు. సో చూడండి ఇవన్నీ స్ట్రైట్ గా ఉన్నాయి, ఇది ఒక్కటి కొంచెం బెండ్ అయిపోయింది. సో ఇలా మనకు బెండ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే బోల్డ్ అని, ఇటాలిక్ అని, అండర్లైన్ అని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా సూపర్ స్క్రైబ్, సబ్స్క్రైబ్ అనేవి కూడా ఉంటాయి. సో సూపర్ స్క్రైబ్, సబ్స్క్రైబ్ అంటే ఏంటి అంటే సబ్స్క్రిప్ట్ అనేది కింద మనం రాసేది, అండ్ కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు అనే సింబల్ ని కూడా యూజ్ చేయొచ్చు షార్ట్ కట్ గా. అదే సూపర్ స్క్రిప్ట్ అంటే పైన, అంటే ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ఇట్లాంటివి వాడాలనుకోండి, ఇట్లాంటిది మనకు కావాల్సి వస్తుంది. అంటే మ్యాథమెటిక్స్ కి ఇది జనరల్ గా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ అన్ని టెక్స్ట్లకి, అన్ని రకాల టెక్స్ట్లకి బోల్డ్ కానీ, ఇటాలిక్ కానీ, ఇలానే కాదు. ఇక్కడ ఉన్నది నేను ఫస్ట్ ది మాత్రం లేదు, సెకండ్ చూసుకున్నాను. సెకండ్ సెంటెన్స్ అంతా తీసుకొని నేను ఇక్కడ చూడండి మొత్తం ఫాంట్ స్టైలే మార్చేశాను. సో ఇక్కడ ఫాంట్ వేరే సెలెక్ట్ చేయడం వల్ల నాకు ఫాంట్ స్టైల్ మొత్తం మారిపోయింది. అంటే ఇది ఫాంట్ లో ఉంటుంది నాకు సేమ్ అదే. ఈ కింది లైన్స్ కూడా నేను ఇలా చాలా డిఫరెంట్ గా ఉన్న అక్షరాలు తీసుకున్నాను. సో తీసుకుంటే నాకు అది చాలా డిఫరెంట్ గా కనబడుతుంది, అవునా కదా? చూడండి మొత్తం మారిపోయింది. కానీ నాకు కళ్ళకి ఎఫెక్ట్ కాబట్టి అది తీసేసాను. అంటే నేను ఇంత ఫాస్ట్ గా ఎలా తీసాను అనేది మీకు కావచ్చు. చూడండి ఇక్కడ రీడు అనే ఆప్షన్ ఉంటుంది, కంట్రోల్ వై అంటాం. అదే రీడు అంటే మళ్ళీ వెనక్కి రావడం, ఇది రిపీట్ చేయడం, బ్యాక్ రావడం. సో నేను ఒకవేళ ఏదన్నా ఎర్రర్ చేశాను, దాన్ని కంట్రోల్ జెడ్ అని క్లిక్ చేసిన, లేదా ఇక్కడ క్లిక్ చేసిన కంట్రోల్ జెడ్ క్లిక్ చేసిన, లేదా అండు అని క్లిక్ చేసిన, అది ఆ తప్పు అనేది చెరిగిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడండి. మిస్ అయ్యిందో టైప్ అయిపోయింది, అరే టైప్ అయిపోయింది, కంట్రోల్ జెడ్ క్లిక్ చేశాను అది వెళ్ళిపోతుంది. కంట్రోల్ వై ప్లస్ చేశాను మళ్ళీ వచ్చేస్తుంది. ఇక్కడ నేను అది కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై అనే కీస్, అదే కీస్ కాకుండా ఇక్కడ క్లిక్ చేయాలనుకోండి, ఇది క్లిక్ చేశాను అనుకోండి ఇదంతా అయిపోతుంది. ఇది క్లిక్ చేశాను అనుకోండి మళ్ళీ వస్తుంది. అంటే ఇక్కడ తెలుసుకోండి, ఏమన్నా తప్పు ఏమన్నా చేస్తే బ్యాక్ రావడానికి ఇది పనికొస్తుంది. ఇదే షార్ట్ కట్ అయితే కంట్రోల్ జెడ్ అంటాం, అదే షార్ట్ కట్ కంట్రోల్ వై అంటాం. సో ఈ రెండు ఆప్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అర్థం చేసుకోండి. అండ్ నాకు ఈ మాస్టర్స్ అకాడమీ అనేది బోల్డ్ కాదు, ఇటాలిక్ కాదు, క్యాపిటల్ లెటర్స్ కావాలండి. ఇక్కడ క్లిక్ చేస్తే దీంట్లో అప్పర్ కేస్ అని, అప్పర్ కేస్ క్లిక్ చేస్తే మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో వచ్చేస్తాయి. అంటే నాకు ఫాంట్, ఈ టెక్స్ట్ గురించి ఏమేం చేయాలో అన్ని ఆపరేషన్స్ ఇక్కడ ఫాంట్ లో ఉంటాయి. ఇది మీరు చాలా బాగా గమనించాల్సిన విషయం. అండ్ ఈ పారాగ్రాఫ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 2 లైన్స్ ఉన్నాయి, ఇదంతా ఒక పారాగ్రాఫ్ అనమాట. ఈ పారాగ్రాఫ్ చూడండి స్టార్టింగ్ లో ఇక్కడ దాకా ఇక్కడ నుంచి వచ్చింది, కానీ నాకు ఇంకొంచెం ముందు నుంచి రావాలనుకోండి. అంటే ఎలా అంటే ఫస్ట్, సో ఇక్కడ ఇండెంటేషన్ ఉంది దాంట్లో, ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్ లోనే క్లిప్ బోర్డు, ఫాంట్, పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని ఇలా క్లిక్ చేస్తే నాకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఇండెంటేషన్, ఇండెంటేషన్ లో స్పెషల్ అని, ఈ స్పెషల్ లో ఫస్ట్ లైన్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ లైన్ ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. దీన్ని ఓకే అన్నాం అనుకోండి ఇది జరుగుతుంది. కావాలంటే చూడండి, ఎస్ జరిగింది. అంటే ఎందుకు జరిగింది అంటే దీన్ని ఆ విధంగా మనం అక్కడ ఎన్నుకున్నాం. ఎట్లా? బై 1.27 సెంటీమీటర్స్, 1.27 సెంటీమీటర్స్ తర్వాత ఇది స్టార్ట్ కావాలి. ఏది? ఫస్ట్ లైన్ మాత్రమే అన్నది ఇక్కడ తీసుకున్నాం. అంటే నేను హోమ్ లో నేను ఏం చేయొచ్చు అంటే బోల్డ్ తీసుకోవచ్చు,
అలానే ఇటాలిక్ తీసుకోవచ్చు, అండర్లైన్ తీసుకోవచ్చు. అంతెందుకు ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా, ఈ ఫైల్ నేమ్ ని ఇలా కొట్టేయచ్చు కూడా. సో ఇలాంటివన్నీ కూడా చిత్ర విచిత్రమైనవన్నీ చేయొచ్చు. అండ్ పారాగ్రాఫ్ లో నేను ఈ వీటన్నిటికీ కలిపి, ఎందుకంటే ఒకదాని తర్వాత బుల్లెట్స్ ఇలా క్లిక్ చేస్తే అన్ని బుల్లెట్స్ వచ్చేస్తాయి. నాకు ఇది వద్దు, 1 to 3 కావాలి, 1 to 3 వస్తాయి. లేదు ఇంకా హైరార్కీ లాగా కావాలి, సో హైరార్కీలు వస్తాయి. సో మనకి ఎలా కావాలంటే అట్లా వస్తాయి. దాన్ని మీరు గమనించాలి. సో వెరీ 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 సింపుల్, రైట్? సో దీన్ని మీరు ఊహించాలి, అంటే మీరు ముందు అర్థం చేసుకోవాలి ఎలా చేయాలి అనేది. ఫాంట్ లో ఏముంటుంది అర్థం చేసుకోండి. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అండ్ సబ్స్క్రైబ్, సూపర్ స్క్రైబ్. అదే క్యాపిటల్ లెటర్స్ కావాలి అంటే ఏం చేయాలి? సో సెలెక్ట్ చేసి ఇక్కడ ఆప్షన్ చూడండి, దానిలో క్యాపిటల్ లెటర్స్ అప్పర్ కేస్ అంటాం. అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్ అండి. సో అలానే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను, నాకు క్యాపిటల్ కేస్ కాదు, మొత్తం టాగిల్ కేస్ అన్నాం అనుకోండి, క్యాపిటల్ లెటర్ స్మాల్, స్మాల్ లెటర్ క్యాపిటల్, విచిత్రంగా అయిపోతుంది. ఓకే, అలా కాదు, నాకు క్యాపిటల్ ఈచ్ వర్డ్ అనేది రావాలి. సో క్యాపిటల్ ఈచ్ వర్డ్, ఈచ్ ప్రతి పదానికి ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ వచ్చింది చూడండి. సో అలా కాదు, నాకు అన్ని లోయర్ కేస్ కావాలి, సో అన్ని చిన్న అక్షరాలు వచ్చేసాయి. అలా కూడా కాదు, నాకు సెంటెన్స్ కేస్ అంటే సెంటెన్స్ స్టార్టింగ్ మాత్రమే క్యాపిటల్ లెటర్. సో ఇలా మనకు రకరకాలుగా ఇది యూజ్ అవుతుంది, మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. సో ప్రెసెంట్ నేను ఈచ్ వర్డ్ క్యాపిటల్ కేసులకి మార్చాను. సో ఇదనమాట మనకు హోమ్ లో ఉండేది క్లిప్ బోర్డ్. దీంట్లో ఇది చూడండి, నేను ఇది సెలెక్ట్ చేశా, దీన్ని కాపీ చేశాను, కట్ చేయలేదు, కాపీ చేశాను. కాపీ అంటే ఇది అలానే ఉంటుంది. ఇక్కడ కర్సర్ క్లిక్ చేసి దీన్ని పేస్ట్ అంటాను. పేస్ట్ అంటే అది మళ్ళీ వచ్చింది. చేశాను. సో అలానే ఎంటర్ క్లిక్ చేశాను. సో దీని తర్వాత నేను ఇంతకుముందు మౌస్ క్లిక్ చేశాను, ఇప్పుడు నేను కంట్రోల్ వి అని ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే కూడా వచ్చింది, అంటే అర్థం చేసుకోండి. సో షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఉన్నది క్లిక్ చేయొచ్చు. అదే సపోజ్ నేను ఇక్కడ స్పెషల్ గా ఉన్నది కంట్రోల్ ఎక్స్ అంట, లేదా ఇక్కడ కట్ అనేది క్లిక్ చేస్తాను. సో కంట్రోల్ ఎక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నాకు స్పెషల్ గా ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. అంటే అర్థం చేసుకోండి, కట్ అంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్న ప్లేస్ నుంచి అది వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఒక్కసారే పేస్ట్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ పేస్ట్ కాదు. ఇప్పుడు మళ్ళీ పేస్ట్ చేస్తా, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఇది కొత్త 21 లో విండోస్ లో ఎంఎస్ ఆఫీస్ లో 21 కి ఇలా వచ్చింది. సో ఒకసారి కట్ చేసి మళ్ళీ మళ్ళీ పేస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నౌ ఇది పారాగ్రాఫ్ లో ఆప్షన్స్. పారాగ్రాఫ్ లో ఇంకా ఏముంటాయంటే ఇవన్నీ సెలెక్ట్ చేశా. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది సెంటర్, ఇది రైట్ అలైన్, ఇది జస్టిఫై. అంటే ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో అర్థం చేసుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి రావాలా, లేదా రైట్ సైడ్ ఉండాలా, లేదా సెంటర్ లో ఉండాలా. దీనికి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. సో కంట్రోల్ ఎల్ అన్నాం అనుకోండి, లెఫ్ట్ అలైన్ అయిపోతుంది. కంట్రోల్ ఈ అన్నాం అనుకోండి, సెంటర్ అయిపోతుంది. కంట్రోల్ ఆర్ అన్నాం అనుకోండి, లాస్ట్ వచ్చేస్తుంది రైట్ సైడ్. కంట్రోల్ జే అన్నాం అనుకోండి, దాన్ని జస్టిఫై అంటాం. సో ఇలా ఈ షార్ట్ కట్స్ ఉంటాయి. మీరు ఇట్లా మౌస్ తీసుకుని వెళ్తే మీకు అక్కడ షార్ట్ కట్ వస్తుంది, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో చాలా మతలబ్ ఉంటుంది, చాలా యూజ్ చేసే ఉంటాయి. సో డైరెక్ట్ గా ఈ షార్ట్ కట్స్ యూజ్ చేయగలి. సో ఇది క్లిప్ బోర్డ్, ఫాంట్, పారాగ్రాఫ్ అండ్ ఇక్కడ ఉన్న స్టైల్స్. ఇంకా ఏమంటే లెర్న్డ్ అనేది అంతా నేను కాపీ చేశాను, ఫైండ్ చేశాను. చూడండి ఏం చేశాను, ఫైండ్ చేశాను. లెర్న్ అంటే 6 ప్లేసెస్ లో ఇది ఫైండ్ అయింది. ఈ 6 ప్లేసెస్ లో నాకు ఏం కావాలి అంటే, నాకు కావాల్సింది ఫైండ్ కాదు, రీప్లేస్ అనుకోండి. సో రీప్లేస్ అన్నప్పుడు లెర్న్డ్ బదులు ఏం రావాలి, లెర్నింగ్. నేను నార్మల్ గా అంటున్నాను, ఇక్కడ రీప్లేస్ ఆల్ అంటే మొత్తం 5 మారిపోయాయి. సో ఇప్పుడు ఎక్కడా కూడా లెర్న్డ్ అనేది లేదు, లెర్నింగ్ అనేది ఉంది. సో ఇది గ్రామర్ ప్రకారం తప్పు, కానీ నేను ఇక్కడ నేర్పించడం ఏంటంటే ఒక పదం బదులు ఇంకొక పదం రాయగలుగుతున్నామా లేదా అనేది మాత్రమే చేస్తున్నాను. నేను కంట్రోల్ జెడ్ క్లిక్ చేశా, ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది, అంత లెర్న్ వచ్చేసి. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ బదులు ఎంఎస్ వర్డ్ టైప్ చేస్తాను. సో కంట్రోల్ సి కొట్టాను, దీనికి కంట్రోల్ ఎఫ్ కొడితే ఫైండ్ వస్తుంది. ఫైండ్ వచ్చిన తర్వాత దీంట్లో మీకు రీప్లేస్ కావాలంటే కంట్రోల్ హెచ్ కొట్టండి. సో రీప్లేస్ కావాలంటే కంట్రోల్ హెచ్. దీంట్లో ఎంఎస్ ఆఫీస్ కదా,
ఎంఎస్ ఆఫీస్ ఒకటి ఎంఎస్ వర్డ్ అని దాని బదులు వర్డ్ అనేది టైప్ రీప్లేస్ ఆల్ అన్నాం అనుకోండి అంతా మారిపోతుంది. ఎంఎస్ వర్డ్ బదులు ఏమొస్తుంది లెర్నింగ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ బదులు ఎంఎస్ వర్డ్ అని వస్తుంది. సో ఈ విధంగా మనము హోమ్ అనే ఆప్షన్ లో ఇన్ని ఆప్షన్స్ మనం వాడుకోవచ్చు. సో అర్థం చేసుకోండి, ఇవన్నీ చాలా వరకు మనం యూజ్ చేయొచ్చు. ఇవి మీకు నెక్స్ట్ అసైన్మెంట్ లో ఏం చేయాలి అంటే ఇలా మీరు మీ గురించి మీ డైలీ యాక్టివిటీస్ ప్రతిరోజు ఉదయం లేసి సాయంత్రం నిద్రపోయేంత వరకు, రాత్రి నిద్రపోయేంత వరకు ఏమేమి చేస్తారో అదంతా రాయండి. రాసి దాంట్లో మీ నేమ్స్ ని బోల్డ్ గా కానీ ఇటాలిక్ గా కానీ ఇట్లా స్క్రాచ్ చేయడం కానీ, సో ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్ లో మీరు దాన్ని చేసి సేవ్ చేయండి. అదే మీ అసైన్మెంట్. ఓకే రైట్, మరి ఉంటాను. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై బాయ్.